హాయ్ అండి, ఐమ్ డాక్టర్ సుధీర్ రెడ్డి ఫ్రమ్ అన్విక్ హాస్పిటల్. సో నీ జాయింట్లో ఆర్థ్రోస్కోపీ సర్జరీస్ గురించి చాలామంది వింటుంటారు. మీకంటే కీ హోల్ సర్జరీస్ అని చెప్పేసి లాప్రోస్కోపీ లానే. అంటే ఎందుకు చేస్తారు ఏంటి అనే టాపిక్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే మనకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కామన్గా ఏమవుతుంటుందంటే బైక్ మీద నుంచి కింద పడ్డప్పుడు కానీ, తర్వాత స్పోర్ట్స్ ఇంజరీస్ కబడ్డీ కానీ, లైక్ ఫుట్బాల్ కానీ, ఈ ఇంజరీస్ ఖోఖో కానీ, ఇట్లాంటి ఇంజరీస్ క్రికెట్లో కానీ ఇంజరీస్ ఏమవుతుంటుందంటే కాలు అనేది పైన ఉన్న కాలు ఇట్లా ట్విస్ట్ అయిపోయి కింద పడిపోతాం బేసికలీ. ఆ ట్విస్ట్ అయిపోయినప్పుడు మనకి ఏమవుతుంటుంది అంటే పైన బోనికి కింద బోనికి మధ్యలో ఉండే లిగమెంట్ ఏదైతే ఉంటుందో దీన్ని ఏసీఎల్ లిగమెంట్ అంటాం. ఏసీఎల్ అంటే యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అంటాం. ఈ లిగమెంట్ అనేది ఈ బోన్కి కింద బోన్కి మధ్యకి స్టెబిలిటీ ఇచ్చే లిగమెంట్, మెయిన్ స్టెబిలిటీ ఇచ్చే లిగమెంట్. ఈ లిగమెంట్ టెయిర్ అవ్వడం వల్ల మనకు ఇంజరీ అయిన తర్వాత కూడా నెక్స్ట్ డే నుంచి నడుస్తాం, బేసికలీ ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ ఈవెన్ సర్ఫేస్ మీద బాగానే నడుస్తాం, కానీ అన్ఈవెన్ సర్ఫేస్ మీద పోవాలంటే కాలు ఎప్పుడు స్లిప్ అవుతామో అనే భయం ఉంటుంది. రాళ్ళ మధ్యలో అటు నడవాలంటే కాలు స్లిప్ అయిపోతున్నామేమో, పడిపోతున్నామో అనే భయం ఒకటి వస్తూ ఉంటుంది. సో వీటికి ఏం చేయాలి అంటే స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అవి చేసుకోమంటాం ఫస్ట్ అయితే ఇనీషియల్గా. బట్ నీకు ఆ సిమ్టమ్స్ ఉన్నాయి అంటే మాత్రం జస్ట్ యూ హ్యావ్ టు మీట్ యువర్ ఆర్థోపెడిక్ సర్జన్, దే విల్ గైడ్ యూ. అంటే ఫస్ట్ అయితే ఎంఆర్ఐ చేస్తాం. ఇది ఈ ప్రాబ్లం ఎక్స్రేలో మనకు తెలియదు. ఆ లిగమెంట్ ప్రాబ్లం తెలియాలి అంటే ఎంఆర్ఐలోనే తెలుస్తుంది. ఎక్స్రేలో మనకు బోని కాంపోనెంట్ వరకు మాత్రమే తెలుస్తుంది. ఈ లిగమెంట్ అయిన వాళ్ళకి ఏమవుతుంది అంటే కాలు నడుస్తుంటే కాలు స్లిప్ అయిన సిమ్టమ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి బేసికలీ. స్లిప్ అవుతున్నప్పుడు మనకి ఏమవుతుందంటే కాలు ఇట్లా ముందరికి వెళ్ళిపోయి మెనిస్కల్ డ్యామేజ్ కానీ, తర్వాత కాక్లేజ్ డ్యామేజ్ అనేది కూడా ఇంకా కొత్త డ్యామేజ్ అనేవి కూడా ఏర్పడుతూ ఉంటాయి. వీటికి ఏం చేస్తామంటే పక్క నుంచి ఒక ఎక్స్ట్రా లిగమెంట్ అనేది ఉంటుంది. ఆ లిగమెంట్ని తీసుకొని ఈ బోన్లో నుంచి ఆ బోన్లోకి పాస్ చేసి మనకు చిన్న పైన కింద బటన్, ఆల్ ఇన్సైడ్, ఇప్పుడు ఉన్న లేటెస్ట్ ఏంటంటే ఆల్ ఇన్సైడ్ టెక్నిక్ అంటాం బేసికలీ. సో పైన కింద బటన్ లాగా వేసి ఫిక్స్ చేస్తాం. దీనివల్ల నీ జాయింట్ స్టెబిలిటీ విల్ బి వెరీ గుడ్ అండ్ నీకు నార్మల్ స్ట్రెంత్ వచ్చేస్తుంది. బట్ ఒకసారి గ్రాఫ్ట్ వేసిన తర్వాత ఎన్ని రోజులు టైం పడుతుంది అంటే నార్మల్లీ 3 to 4 months ఇస్ ద నార్మల్ హీలింగ్ టైం. బట్ సర్జరీ ఒకటే కాదు, ఈవెన్ 50% ఆఫ్ ద థింగ్ సర్జరీ ఉంది అంటే మళ్ళీ ఎక్సర్సైజ్ అనేటివి చాలా ఇంపార్టెంట్. అంటే ఫిజియోథెరపీ ఫాలోయింగ్ ద ఏసీఎల్ ప్రోటోకాల్ అనేది చాలా ఉంటుంది బేసికలీ. ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాలి. ఓన్లీ టాబ్లెట్స్ వాడినాను, సర్జరీ చేయించుకున్నాను, నాకు దాంతో సెట్ అవ్వాలి, ఊరికి కూర్చుంటా అంటే కాదు. కంపల్సరీ ఫిజియోథెరపీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే మజిల్ పైన క్వాడ్రిసెప్స్ అనే మజిల్ ఉంటుంది కదా, ఈ మజిల్ని స్ట్రెంథనింగ్ చేసే ఎక్సర్సైజ్ అనేవి కొన్ని ఉంటాయి. ఈ మజిల్ని, ఆ క్వాడ్రిసెప్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ని కంపల్సరీ ఫాలో అప్ చేయాలి. మెయిన్ థింగ్ ఫిజియోథెరపిస్ట్ని ఎవ్రీ 1 month లాగా ఫాలోఅప్ చేసేది ఉంటుంది. ఆ ప్రోటోకాల్ అంతా కూడా మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈ టాపిక్ ఏంటంటే ఏసీఎల్, ఆర్థ్రోస్కోపిక్ ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ అంటే దీన్ని, ఈ సర్జరీని మీరు ఈవెన్ ఇఫ్ యూ సీన్ గూగుల్, మనం కూడా ఈ టాపిక్స్ చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేశాము. బట్ సమ్ పీపుల్ దేర్ ఆస్కింగ్, అంటే రీసెంట్లీ వచ్చిన పేషెంట్స్ కూడా కొంతమంది అడిగారు యాక్చువల్లీ, సరే ఏసీఎల్ సర్జరీ అంటే ఏంటి, నాకు లిగమెంట్ ప్రాబ్లం ఉంది, సర్జరీ కొంతమంది నాకేం ప్రాబ్లం లేదు కదా, నేను సర్జరీ చేసుకోవడం అవసరమా అనేసి కూడా అడుగుతా ఉన్నారు బేసికలీ. ఆ టాపిక్ గురించి కొంచెం ఒకసారి గైడెన్స్ కోసం ఈ వీడియో చేశాను. ఓకే, థ్యాంక్ యూ.